హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. నేను మీ జ్యోతి. ఈరోజు మన రెసిపీ ఎంతో ఈజీగా సింపుల్గా తయారు చేసుకోగలిగే ఉప్మా రవ్వతో శాండ్విచ్ రెసిపీ. ఈ రెసిపీని తయారు చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అని కూడా అంటారు. దీనిలోకి 1 కప్పు వరకు పెరుగును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ను పోసుకుంటూ ఈ బ్యాటర్ని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఈ బ్యాటర్లోకి మరి గట్టిగా ఉంటే మరి కొంచెం వాటర్ను కూడా వేసుకొని ఇడ్లీ పిండి బ్యాటర్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని, కొత్తిమీరని, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని, చిల్లీ ఫ్లేక్స్ని, మిరియాల పొడి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని, కొద్దిగా కారంని కూడా వేసుకొని మొత్తం అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఇందులోకి ఆనియన్స్ని, టమాటోస్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ను పెట్టుకొని కొద్దిగా నెయ్యిని వేసి కరిగించుకోవాలి. దీనిపైన శాండ్విచ్ బ్రెడ్ను పెట్టి దీనిపైన ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి దీనిపైన మూతను వేసి 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. తర్వాత దీనిపైన మరి కొంచెం నెయ్యిని కూడా వేసి ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఉప్మా రవ్వ మిశ్రమాన్ని దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టి మరొక 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. దీనిపైన మరి కొంచెం నెయ్యిని కూడా వేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. కావాలంటే మీరు బటర్తో కానీ ఆయిల్తో కానీ కూడా కాల్చుకోవచ్చు. కానీ నెయ్యితో కాలిస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇలా 15 మినిట్స్ ముందు బ్యాటర్ను రెడీ చేసి పెట్టుకుంటే పిల్లలు స్కూల్ నుండి రాగానే 10 మినిట్స్లో ఈజీగా ఈ శాండ్విచ్ని తయారు చేసి ఇవ్వచ్చు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన క్రంచీ రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.